ఇది ఈ సమయంలో రావాల్సిన ప్రశ్న అధ్యక్ష. ఇది ఎందుకంటే అధ్యక్ష, అనేక ప్రాంతాల్లో ఈ వాగులు ప్రధానంగా ఈ వర్షాకాలంలో సజావుగా నీటిని ఇబ్బంది లేకుండా తరలించవలసిన వాగులు కానివ్వండి, నీటిని నిల్వ చేసుకునే చెరువులు కానివ్వండి, కుంటలు కానివ్వండి, ఇవన్నీ కూడా దశాబ్దాల కాలం నుంచి ఆక్రమణకు గురవుతున్నందువల్ల, ఇవి కుంచుకుపోయినందువల్ల ఈరోజు ఈ వరదల బీభత్సాన్ని మనం అనేక ప్రాంతాల్లో చూస్తున్నాం. వేలాది మంది ప్రజలు నిరాశలైన సంగతి కూడా మీకు తెలిసిన సంగతి అధ్యక్ష. ఆక్రమణకు గురైన మాట వాస్తవమే అని అడిగితే అవునండి అన్నారు. అధ్యక్ష, ఆక్రమణకు గురవుతుంది అని ఈ అసెంబ్లీలోనే కాదు అధ్యక్ష, నేను గతంలో కూడా అనేక సందర్భాల్లో ఈ ప్రశ్నని అడగటం, ఇవి ఆక్రమణలు గురైన చెప్పటం, శాఖాపరంగా వీటి మీద చర్యలు తీసుకుంటామని చెప్పటం ఒక పరిపాటిగా, ఒక సాధారణంగా ఇచ్చే ఒక నార్మల్ రిప్లై లాగా తయారైపోయింది అధ్యక్ష. కానీ గౌరవ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వారు దీని మీద తీవ్రమైన చర్యలు తీసుకోబడతాయి, సంబంధిత జిల్లా కలెక్టర్లని, సూపరింటెండింగ్ ఇంజనీర్లని బాధ్యులను చేస్తూ ఎక్కడైనా ఆక్రమణలు జరిగినాయని, ఈ చెరువులు కానీ వాగులు కానీ ఈ కుంటలు కానీ జరిగితే చర్యలు తీసుకోబడతాయని చెప్పినప్పటికీ కూడా వీటిని యథేచ్ఛగా వెబ్ పోర్టింగ్ చేస్తూ, లేని వారికి ఆ వాగుల్ని ధారాదత్తం చేస్తూ వీటన్నిటినీ కూడా వివిధ కోర్టుల్లో ఈరోజు కూడా పెండింగ్ కేసులుగా నమోదైన మాట వాస్తవమా కాదని నా మొదటి ప్రశ్న అధ్యక్ష. రెండవది, ఈ రాష్ట్రంలో సుదీర్ఘంగా నేను ముఖ్యమంత్రిగా పనిచేశానని చెప్పిన పెద్ద ఆయన బహుశా లేరు ఈరోజు, ఆయనే కరకట్ట లోపల భాగంలో మనకి దగ్గరలోనే అధ్యక్ష, కరకట్ట లోపల భాగంలోనే విలాసవంతమైన భవనంలో తనున్న 5 సంవత్సరాలు ఎలాంటి వరదలు రావన్న భరోసాని ప్రజలకు కల్పిస్తూ ఈరోజు ఆయనే దానికి మార్గదర్శకుడై ఈ రాష్ట్రంలో ఈ ఆక్రమణల పర్వానికి తెరదీసిన ఘనుడు నారా చంద్రబాబు నాయుడు గారని ఈ సందర్భంగా చెప్పక తప్పదు అధ్యక్ష. ఆ ఫలితమే అధ్యక్ష, ఈరోజు అనేక పట్టణాల్లో కానీ పల్లె ప్రాంతాల్లో కానివ్వండి ఇవన్నీ ఆక్రమణలకు గురైతే నేను అడుగుతున్న సూటి ప్రశ్న ఒకటే అధ్యక్ష, ఎన్ని రెవెన్యూ కుంటలు ఈ ఆక్రమణలకు గురైనాయి ప్రకాశం జిల్లాలో కానీ లేకపోతే మా నియోజకవర్గంలో కానీ? ఈ ఆక్రమణలకు గురైన విషయం ఇంతవరకు సంబంధిత క్షేత్రస్థాయి అధికారులకు తెలియకుండా ఉందా? ఒక విస్తారమైన వ్యవస్థని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పరిచారు, సచివాలయ వ్యవస్థని. దాంట్లో విఆర్ఓలను పెట్టున్నాం, అక్కడ సర్వేర్ని అపాయింట్ చేస్తున్నాం. మరి వీరందరినీ ఎందుకని సమర్థవంతంగా వినియోగించుకోవటంలో మనం విఫలమవుతున్నాం అనేది నాది రెండవ ప్రశ్న అధ్యక్ష. మరి మూడవ ప్రశ్న అధ్యక్ష, ఈ కరకట్ట లోపల ఉండే ఇలాంటి ప్రముఖుల భవనాల మీద ఎలాంటి చర్యలు లేనందువలన, వీటిని కట్టేటప్పుడే నియంత్రించలేకపోవటం వలన మరి మిగతా వారికి ఏ రకమైన సందేశాన్ని మనం ఈ సభ ద్వారా ఇవ్వదలుచుకున్నామనేది నా మూడవ ప్రశ్న అధ్యక్ష. మరి అధ్యక్ష, చాలా కేసులు కోర్టులో, వివిధ కోర్టులో పెండింగ్ ఉన్నాయి. మనకున్న న్యాయ వ్యవస్థ, మనం అపాయింట్ చేసుకున్న జీపీలు కానివ్వండి, ఇతర ఏజీపీలు కానివ్వండి, వీరు ఏ రకమైన ఫలితాలని మనకి ఈ కేసుల పరిష్కార దిశలో మనకు చూపించగలుగుతున్నారనేది నా యొక్క ప్రశ్న అధ్యక్ష. ఈ యొక్క కేసులను ఏవైతే ఉన్నాయో, ఈ రెవెన్యూ కుంటలు కానివ్వండి, ఈ పంచాయతీ కుంటలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక మంచి సదుద్దేశంతో మన పూర్వీకులు పశువులకు కానివ్వండి, భూగర్భ జలాల పెంపున కోసం కానివ్వండి వీటిని ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. మరి ఈరోజు ఆ కుంటల్ని కూడా మనం రికార్డుల పరంగా లేకుండా చేసి మరి వాటిని వేరే వాళ్ళ పేర్ల మీద, ప్రైవేటు వ్యక్తుల పేర్ల మీద మనం వెబ్ పోర్టింగ్లు చేసేసాం అధ్యక్ష. వాటిని తాకాలంటే ఒక పక్క కోర్టు కేసులు, రెండవ పక్క ఎప్పటికీ ఎడతెక్కకుండా గత 15-20 సంవత్సరాల నుంచి ఈ కోర్టులో పెండింగ్ ఉంటున్న విషయాలు, ఇవి కూడా మనకు మంత్రి గారు దీని మీద ప్రత్యేకమైన చొరవ చూపించాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటూ అధ్యక్ష. మరి ఈ కేసులు ఒక పక్క నడుస్తూ ఉంటే అధ్యక్ష, రెండవ పక్క ఎప్పుడైనా కోర్టులో కేసు వేసినప్పుడు అప్పుడు ఉన్న అధికారి రాసే రిపోర్ట్లో
ఇది ఆక్రమణకు గురైంది, తప్పుడు పోర్టింగ్ వల్ల ఈ భూముల్ని వేరే వారి ప్రైవేటు వ్యక్తుల పేరు మీద ఉందని రాస్తున్నారు. కానీ బాధ్యులైన అధికారుల మీద చిత్తశుద్ధితోటి చర్యలు తీసుకొని ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదనేది కూడా, దీనికి ఏ రకమైన చర్యలు భవిష్యత్తులో తీసుకోబోతున్నారనే విషయాన్ని కూడా గౌరవ మంత్రి గారు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను అధ్యక్ష. మరి అధ్యక్ష, ఈ రెవెన్యూ కుంటలు వీటి మీద మేము సమగ్రమైన దర్యాప్తు జరిపిస్తామంటున్నారు. ఈరోజు కూడా అనేక గ్రామాల్లో రెవెన్యూ గ్రామాల్లో ఎఫ్ఎల్ఆర్లు కానీ ఆర్ఎస్ఆర్లు కానివ్వండి సంపూర్ణంగా లభ్యతలో లేని మాట వాస్తవమా కాదా అని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. మరి మా కాన్స్టిట్యున్సీలోనే సుమారు 24 గ్రామాలకు సంబంధించిన రెవెన్యూ రికార్డు పూర్తి స్థాయిలో కానీ లేకపోతే పార్షియల్గా కానీ లభ్యత లేదు అని చెప్పి 15 సంవత్సరాల నుంచి అడుగుతూ ఉంటే నాకు ఒక రిప్లై ఇచ్చారు అధ్యక్ష. 70,000 సర్వే నెంబర్లు ప్రకాశం జిల్లాలో వివిధ మండలాల్లో వివిధ రెవెన్యూ పంచాయతీల్లో రికార్డు లభ్యత లేదు అని అంటే మీరు చెప్పిన తప్పు. కేవలం 35,000 రెవెన్యూ సర్వే నెంబర్లకి మనకి రికార్డులు మిస్ అయినాయని చెప్పారు అధ్యక్ష. వీటికి సంబంధించి ఇప్పటికైనా పరిపూర్ణమైన రికార్డుని మీరు సెటరేట్ చేయగలిగారా? ఇటువంటి పరిస్థితులను ఊహించి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు శాశ్వత భూ హక్కు పథకాన్ని, భూ పరిరక్షణ పథకాన్ని తీసుకువచ్చి మరి 1900 సంవత్సరం నాటి రెవెన్యూ రికార్డుని సెటరేట్ చేసే కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు అధ్యక్ష. ఈ కార్యక్రమంలో అయినా కూడా మీ దగ్గర ఉండే అవైలబుల్ రికార్డు ఈరోజు ఏ మండలంలో కూడా అధ్యక్ష మీరు అసైన్ చేసిన భూముల రికార్డులు లేవు. ఆ భూములకు సంబంధించి అసైన్మెంట్ రికార్డులని అమ్మేశారు అధ్యక్ష. మరి డిఫామ్ ల్యాండ్స్ ఎక్కడున్నాయో తెలియదు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో నుంచి మీరు ఏ రకంగా రెవెన్యూ శాఖని మీరు పటిష్టపరదలుచుకున్నారో తెలియజేయవలసిందిగా మీ ద్వారా కోరుతున్నారు. ఈ సందర్భంగా మంత్రి గారికి ఒక విషయాన్ని మీ ద్వారా తెలియదలుచుకున్నారు సార్. 2007, 2008 సంవత్సరంలో మనం అసైన్మెంట్ భూములకు సంబంధించి మనం ప్రతి మండలంలో కూడా పూర్తి స్థాయి రికార్డును తయారు చేయించాం అధ్యక్ష. ఇదంతా కూడా జిల్లా స్థాయిలో ఈ రికార్డు మొత్తాన్ని కూడా పొందుపరిచాం. వీటిని సీడీ రూపంలో కూడా అన్ని మండలాలకు పంపించాం. దురదృష్టవశాత్తు ఆ రోజు 2008 నాటికి ఎంతమందికి మన అసైన్మెంట్ ఇచ్చాం, ఏ సర్వే నెంబర్లు ఇచ్చాం, ఎంత ఎక్స్టెంట్ ఇచ్చాం, అది ఈరోజు ఎవరి చేతుల్లోకి ఆ భూమి చేతులు మారింది అనే వివరాలతో కూడా తయారు చేశారు అధ్యక్ష. అయితే దురదృష్టవశాత్తు ఇప్పుడు ఆ రికార్డులు ఎక్కడా కూడా లభ్యత లేకుండా వాటిని సమూలంగా మిస్ప్లేస్ చేయటం జరిగింది అధ్యక్ష. అయితే తర్వాత 2016 సంవత్సరంలో మనకు గౌరవ కోర్టు వారు ఇచ్చిన ఆదేశాల మేరకు 22(1A) మన కింద మనం మళ్ళీ బుక్ చేసాం అధ్యక్ష. ఆ చేసినప్పుడు ఎవరైతే ఆక్రమణదారుల కింద 2008లో ఉండారో వాళ్ళందరూ అసైనీస్ కింద ఈరోజు 2016 రికార్డులో చూపించటం జరుగుతుంది అధ్యక్ష. దీనివలన మా ప్రాంతంలోనే సుమారు 4,500 ఎకరం వాస్తవ అర్హులైన లబ్ధిదారుల చేతిలో నుంచి ఆక్రమణదారులు, కొనుగోలుదారుల పేర్ల మీదకి మారిపోతున్న సంగతి మీ దృష్టికి వచ్చిందని ఒక విషయం అడుగుతున్నా అధ్యక్ష. రెండవది అధ్యక్ష, మనం ఏదైతే R&B కానీ ఇరిగేషన్ శాఖకు సంబంధించి వారి జగాలని మీరెందుకు ప్రొటెక్ట్ చేసుకోవటం లేదని వాళ్ళని అడిగితే దీనికి సంబంధించి గౌరవ హైకోర్టు వారు ఇచ్చిన ఉత్తర్వుల మేరకని అప్పుడు ఉన్న అడిషనల్ అడ్వకేట్ జనరల్ గారు ఒక సర్క్యులర్ పంపించారు R&B వాళ్ళకి. మీ అంతటి మీరు ఎంక్రోచ్మెంట్స్ని కూలదోయటానికి లేదు, మీరు రెవెన్యూ వాళ్ళ యొక్క దృష్టికి తీసుకుపోయి వారు చూపించి వారు ఇచ్చిన కొలతల మేరకు ఆదేశాల మేరకు మాత్రమే వీటిని తొలగించాలని ఇవ్వటం జరిగింది అధ్యక్ష. ఇది వాస్తవమేనా, అదే ప్రాక్టీస్ నడుస్తుందా అని మీ ద్వారా మంత్రి గారిని అడుగుతున్నాను.